హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే మొన్నటి వ్లాగ్ అండి. సో, మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. అంటే ఇంక ఈ మధ్య అసలు స్కిన్ కొంచెం అంటే పట్టించుకోవట్లేదండి. దానివల్ల ఫుల్‌గా పింపుల్స్, యాక్నే అదంతా ఎక్కువైపోయింది. సరేలే మార్నింగ్ లేవగానే ఇలా కొంచెం స్కిన్ కేర్ చేసుకున్నాం అనుకోండి, రోజు కూడా ఫ్రెష్‌గా ఉంటది. అండ్ మనకు కూడా కొంచెం ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తది కదా! అండ్ బాడీని ఈ మధ్య సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల మల్టిపుల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండి. మీరు చెప్తే నమ్మరు. ఒకరోజైతే అంటే రోజు ఏదో ఒక ప్రాబ్లము. మొన్నేమో ఫుల్‌గా మెడలు పట్టేసి అసలు ఒక 2, 3 డేస్ మెడలు తిప్పలేకపోయానండి. ఇంకో రోజు ఒక సైడ్ లెగ్ పెయిన్ వచ్చేసింది. హాస్పిటల్‌కి వెళ్ళడము. ఇలా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఇంకా అందుకే కొంచెం హెల్తీగా ఉండాలి. అమ్మో! హెల్త్ మీద ఫోకస్ పెట్టాలి. అండ్ యాక్టివ్‌గా ఉండాలి. కొంచెం వాకింగ్ అదంతా చేయాలి అనేసి ఇంకా హెల్త్ మీద అయితే కొంచెం ఫోకస్ పెడుతున్నానండి. ఇంకా అందుకే మార్నింగ్ అయితే ఇలా బ్యాగుల్లో అన్ని ప్రొడక్ట్స్ సర్ది పెట్టుకున్నాను. సో, ఎందుకంటే నాకు ఈజీగా అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ మనం ఫాలో అవ్వడం ఈజీగా ఉంటదనేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య విపరీతమైన హెడేక్ అండి. అసలు ఎలా అంటే ఇంక నేను భరించలేకపోతున్నాను. అందుకే ఇంకా అంటే డాక్టర్‌ని కూడా కన్సల్ట్ అయితే ఆయన ఏంటంటే మనము డీహైడ్రేషన్ అవ్వడం వల్ల కూడా మనకి లెగ్ పెయిన్స్, హెడేక్ ఇవన్నీ వస్తాయంట. అట్‌లీస్ట్ ఒక 3 లీటర్స్ వాటర్ అయినా తాగమని చెప్పారు. నేను 1 లీటర్ తాగుతానేమో. అంటే తాగిన రోజు తాగుతానండి. మళ్ళీ మర్చిపోతాను. అందుకే ఒక మెజర్‌మెంట్ పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే మార్నింగ్ ఎంప్టీ స్టమక్ మీద ఈ ఐరన్ క్యాప్సూల్ అయితే మ్యాండేటరీ అండి. నాకు ఐరన్ డెఫిషియన్సీ ఉందని చెప్పాను కదా! మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌తోనే వేసేసుకుంటాను. అండ్ ఈ చెంబైతే మనకి ఒక హాఫ్ లీటర్ ఉంటది. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే క్యారెట్ ఇడ్లీ అయితే వేస్తున్నానండి. అంటే నేనేం చేస్తానంటే ఇడ్లీ పిండి ఎంత తీసుకుంటానో అందులో క్యారెట్ తురుమైనా, బీట్రూట్ తురుమైనా అంతే వేసేస్తానండి. సో, ఇలా పెట్టామనుకోండి మనకి ఊరికే అంటే నార్మల్‌గా ప్లెయిన్ ఇడ్లీలు తింటే అంతగా ఏం బలం రాదు కదా! సో, అందుకే ఇలా అయితే చేసేస్తాను. ఫస్ట్ అయితే కొంచెం నెయ్యి కూడా అప్లై చేసేసి ఎప్పుడు ఇడ్లీలు వేసినా ఇలానే చేస్తానండి. ఓహ్! మీ పిల్లలు ఇడ్లీలు, దోసలు ఇష్టంగా తింటున్నారు అనుకోండి. ఇలా చేస్తూ పెట్టండి. ఇడ్లీలతో పాటు మంచిగా అంటే మార్నింగే నేను దోసలు వేసినప్పుడైతే ఎక్కువగా బీట్రూట్ వేస్తున్నాను. ఇడ్లీ అయితే అంటే ఇడ్లీలలో కూడా వేసుకోవచ్చండి. ఇంక ఇవాళైతే క్యారెట్స్ ఎక్కువగా ఉన్నాయనేసి క్యారెట్ అయితే వేశాను. చూసారు కదా! ఇడ్లీ పిండి ఎంత తీసుకున్నానో అంతే అమౌంట్ క్యారెట్ తురుము అయితే తీసుకొని ఇలా వేశాను. టేస్ట్ బావుంటాయండి. అండ్ టేస్ట్ ఎలా ఉంటాయో నేను ఫస్ట్ బావుంటాయా చాలా మెంబర్స్ ఏంటంటే జ్యూస్ తీసి వేస్తారు కదా! నేను జ్యూస్ తీసి వేయను. అలానే తురిమేసుకొని చిన్నగా మనకి అది ఉంటది కదా! చాపర్ దానిపైన తురిమేసేసుకొని వేసేస్తాను. చిన్న బాబు కూడా ఇష్టంగా తింటాడండి. ఇంకా నేను ఇలా బ్రేక్‌ఫాస్ట్ ఇదంతా ప్రిపేర్ చేసే టైంలో మా హస్బెండ్ వాళ్ళిద్దరికి బ్రష్ చేయించడము, స్నానం చేపించడము అవన్నీ ఆయన చేసేస్తారు. నేను ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే అంటే ఇడ్లీలోకి మళ్ళీ పీనట్ చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి. అండ్ రుషికి అయితే బాక్స్ పెట్టేస్తున్నాను. మార్నింగే హెవీగా తినేస్తాడు కదా! మాక్సిమం ఫ్రూట్సే పెట్టేస్తానండి. మా వాడేమో అమ్మ రోజు ఫ్రూట్సేనా ఇంకేమన్నా పెట్టు అంటూ ఉంటాడు. కానీ తినేస్తాడండి. ఏది పెట్టినా కూడా తింటాడు. పెద్ద పాపతో పెద్దగా అంటే బాక్స్ ఇప్పటివరకి వాడు ఒక్కసారి కూడా ఏది వదిలిపెట్టి తీసుకురాలేదు. ఏది పెట్టినా తినేస్తాడండి బంగారంలాగా. మా చిన్నోడు స్కూల్‌కి వెళ్తే మరి ఏం చేస్తాడు, ఎలా ఉంటాడో నాకు అర్థం కాదు గానీ, ఈ ఇయర్ అయితే స్కూల్‌కి పంపించేస్తాను. అంటే మళ్ళీ న్యూ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతది కదా! అది ప్లే గ్రూప్‌కి అయితే పంపించేస్తానండి. అక్షరాభ్యాసం అదంతా చేపించేసి అసలు నేను అనుకున్నాను అమ్ముంటే అమ్మ, నాన్న మేమందరం వెళ్ళి మా చిన్నోడంటే చాలా ప్రేమండి మా మమ్మీకి. అమ్మ కూడా అంది, "సరే అక్షరాభ్యాసానికి మేము కూడా వస్తాము. శృంగేరి అక్కడికి వెళ్ళి చేపిద్దాము." అలా అనిందండి. అసలు రోజులు ఇంత ఫాస్ట్‌గా మారిపోతూ ఉంటాయి గదా! ఇంకా మా చిన్నోడు చూసారు కదా! మంచిగా వాళ్ళ డ్యాడీ రెడీ చేసి పంపించేశాడు. ఇంకా మొదలు పెడతాడండి. అవి అంటే మనము స్టవ్ ఆపేసాక కూడా కొంచెం సేపు ఉంచితే ఇడ్లీలు మంచిగా ఉంటాయి కదా! నేను అదే చెప్తున్నాను. ఆగ్రా బాబు అంటే ఇంక ప్లేట్ పట్టుకొచ్చి ఏడుస్తూనే ఉంటాడండి. అంటే ఇంక రెడీ అయిపోయాడంటే ఇంక పెట్టేయాల్సిందే. అక్కడ నేను పెట్టట్లేదని చూస్తారు కదా నా మీదకి ఎలా గొడవ చేసేస్తున్నాడో. అస్సలు మనిషికి ఓపిక లేదండి. ఈ మనిషితోని ఎలానో నాకైతే అర్థం కావట్లేదు. అంటే అది సాటర్డే అవ్వని, సండే అవ్వని ఏ రోజైనా 7:30, 8 వరకు నేను ఫుడ్ పెట్టలేదంటే ఇంకా మా ఇంట్లో మెయిన్ మా చిన్నోడితోనండి. అసలు డబడబా డిబిడిబి చేసేస్తాడు. ఎందుకంటే నైట్ ఇంకా ఫీడింగ్ మానేసాడండి కంప్లీట్‌గా కూడా.
అండ్ నైట్ ఇంకా కొంచెం త్వరగా అంటే నేను 7:30కే పడుకోబెట్టేస్తాను కదా, 7కి అంటే 6:30కే తింటారు. సో ఇంత స్ట్రెచ్ అయిపోయేసరికి ఆకలేసేస్తుంది. నేను అప్పటికి బ్లాక్ గ్రేప్స్ అలా నానబెట్టేస్తానండి. ఒకవేళ ఆకలేస్తే లేచి తింటాడు, ఆ వాటర్ బ్లాక్ గ్రేప్స్ వాటర్ తాగితే కూడా మంచిది కదా అనేసి అలా నానబెడతాను. అవి తినరా అంటే ఇవాళ ఫుల్గా ఆకలేసినట్టుంది, ఇంకా నాకొద్దు నాకు ఇడ్లీయే కావాలని పెట్టాడు. సరే అనేసి ఇడ్లీ లేసి ఇచ్చాను. అది చూసారు కదా, ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఇలా పెట్టేసాను అనుకోండి, వాళ్ళిద్దరూ అలా తినేస్తారు. అండ్ మ్యాండేటరీగా బాయిల్డ్ ఎగ్ అయితే ఇచ్చేస్తానండి. మోస్ట్లీ అంటే ఎగ్ ఏదో ఒక రూపంలో ఇస్తాను. ఇంకా మా హస్బెండ్ కూడా అంటే మండే రోజైతే ఎగ్ తినరండి ఆయన, ఇంకా మార్నింగ్ కుక్ చేయను. కానీ నార్మల్గా మిగతా రిమైనింగ్ వీక్ డేస్లో అయితే ఆయన కూడా ఎగ్ తింటారనేసి మార్నింగే ఎగ్ బాయిల్ చేసేస్తాను. వీటితో పాటు ఎగ్ కూడా ఇచ్చేస్తాను. పెద్ద బాబుకి, మా హస్బెండ్కి, చిన్నోడు అందరూ బాయిల్డ్ ఎగ్ అయితే తింటారు. వీళ్ళకైతే ఒక్కొక్కటి ఎగ్ ఇస్తాను. మా హస్బెండ్కి అయితే ఒక 2 ఎగ్గులు. ఎందుకంటే మనము అన్నీ తినాలండి, మెయిన్గా ప్రోటీన్ తినాలి. అక్కడ పాపం కాలిపోతున్నట్టుంది, నేను చెప్పాను కదా అసలు కొంచెం చల్లారేదాకా కూడా ఉండనియలేదండి. అంటే అలా స్టవ్ నుంచి తీసేసి ఇంకా ప్లేట్లో వేసేసి ఇచ్చేసాను. అండ్ చట్నీతో పాటు పొడి చేశానండి. ఈ సీడ్స్ ఉంటాయి కదా, పంకిన్ సీడ్స్, మెలన్ సీడ్స్ అవన్నీ వేసేసి పొడి చేశాను. ఆ పొడి కూడా ఇడ్లీలో పెట్టుకొని తింటారు. మీరు ఆ పొడి ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకోండి, మనకి ఫుల్ రోజులు వచ్చేస్తుంది. అంటే ఎక్కువ మనం మంచిగా ఇడ్లీలు, దోశలు అలా ఏది చేసుకున్న అప్పుడు కూడా తినేయచ్చు. మా పిల్లలైతే ఇలా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా మనం తినిపించాల్సిన అవసరం కూడా లేదు. మా రిషబాబు చూసారు కదా, అసలు స్కూల్కి కూడా ఎంత రెడీ అవుతాడో అండి. సేమ్ అంటే మా డాడీవి ఎక్కువగా మా పెద్ద బాబుకి వచ్చేసాయి. అంటే మంచిగా తయారవ్వాలి, మంచి బట్టలు వేసుకోవాలి అలా అనేసి. మా డాడీ ఉండుంటే కూడా బాగుండేదండి. పాపం ఏం వంట చేసుకొని తింటున్నారో ఏంటో, కానీ ఇంకా కొన్ని పనులు ఉన్నాయనేసి అయితే వెళ్ళిపోయారు. ఇంకా మా హస్బెండ్కి కూడా బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశాను. కానీ మ్యాండేటరీగా పీనట్ చట్నీయే ఉండాలండి. మిగతా అంటే ఆవకాయ పచ్చడి అవైతే కారం ఉంటాయి కదా, ఆ కారం తినరు వీళ్ళు. ఇంకా వీళ్ళకి స్పెషల్గా నేను మీకు చెప్తుంటాను కదా, స్పెషల్ చట్నీ చేస్తాననేసి కారం తక్కువగా వేసేసి ఆ పీనట్ చట్నీ అయితే చేస్తాను. ఇంకా మా హస్బెండ్ కూడా తినేసి రిషబాబుని స్కూల్లో డ్రాప్ చేస్తాను అనేసి మా చిన్నోన్నండి ఎత్తుకొని కింది దాకా మెయిన్ గేట్ దాకా వెళ్తాను. ఇంకా నేను వాళ్ళతో పాటు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి అక్కడ కార్ దిగేసి అక్కడి నుంచి మళ్ళీ వచ్చేయాలి. రోజు ఇదే సినారియో ఉంటుందండి. ఎందుకురా బాబు అక్కడ దాకా నడిపిస్తాము అంటే ఇంకా అంతే. ఇంకా రాగానే నేను ఏమన్నా యూట్యూబ్ అంటే ఇంకా ఆ పనులన్నీ అంటే బ్రేక్ఫాస్ట్ పనులు ఇవన్నీ అయిపోతాయి కదా మోస్ట్లీ. ఇంకేమైనా యూట్యూబ్ వర్క్లు ఉంటే అవన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానండి. నిజంగా అంటే ఈ మధ్యకాలంలో అసలు లాగులు పెట్టాలని అసలు ఏమి వీడియోలు షూట్ చేయాలని అనిపించట్లేదు. కానీ ఇంత కష్టపడి బిల్డ్ చేసాం కదా. అండ్ యూట్యూబ్లో ఏంటంటే మనం ఎంత కన్సిస్టెన్స్గా ఉంటే మనకి సక్సెస్ అనేది ఉంటుందండి. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువైపోయింది. దానివల్ల ఇంకా ఏమైనా ఎడిటింగ్లు, కామెంట్స్కి రిప్లై చేయడం అవన్నీ కూడా చేసేస్తాను. లంచ్ అయితే సింపుల్గా ప్రిపేర్ చేద్దాము అనేసి ఈ రెసిపీ చేస్తున్నానండి. మీకు కానీ పిల్లలు ఉంటే తప్పకుండా ఈ రెసిపీ వారంలో 2 సార్లైనా చేసి పెట్టండి. అదేంటంటే మునక్కాడలతోని సూప్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను. ఎవరైనా వెయిట్ లాస్కి ట్రై చేసే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మీరు రైస్ తినకుండా ఈ సూప్ తాగినా సరిపోతుంది. కందిపప్పు అయితే నేను ఒక 1/2 అవర్ ముందే నానబెట్టేసుకున్నాను. అందులో ఆనియన్, టమాటో, మునక్కాడలు చూసారు కదా, కొన్ని ఎక్కువగానే వేసుకుంటున్నానండి. సో ఇదేంటంటే మనం మంచిగా ఉడకబెట్టేసుకొని ఇందులోకి వెళ్ళి మనం అంటే బాగా ఉడికిపోయాక మొత్తం ఇట్లా పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో మెదుపుకొని అదైతే తీసి పెట్టుకోవాలి. ఇంకా ఇందులోనే వెల్లుల్లిపాయలు అన్నీ వేస్తున్నాను. ఎందుకంటే మా పిల్లలు అంటే తాలింపుల్లో ఇవేవి వేసినా కూడా తీసి పక్కకు పెట్టేస్తారు. అండ్ నోటికి అంటే మధ్యలో వచ్చిందనుకోండి వామిట్ చేసినట్టు అలా చేస్తూ ఉంటారు. అందుకే పప్పు ఎప్పుడు చేసినా కూడా మోస్ట్లీ ఇలానే చేస్తాను. అండ్ ఇంకా ఇందులో స్పెషల్గా కారం ఏమి వేయనండి, ఒక మిర్చి అలా వేస్తాను. అండ్ ఇదైతే గానుగ నూనె, కొంచెం పప్పులో మనము ఆయిల్ వేసుకుంటే అది మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోద్ది కదా, అందుకే ఇంకా కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఒక 3-4 విజిల్స్ పెట్టేసుకోండి. ఇలా మంచిగా ఉడికిపోయాక ఇది స్ట్రైనర్ ఉంటుంది కదా, ఆ స్ట్రైనర్తోని మనం మొత్తం ఆ పిప్పంతా వచ్చే వరకు మనం ఇలా స్పూన్తో అంటూ ఉండాలి. అందులో కొంచెం వాటర్ వేస్తూ అలా అన్నామనుకోండి అందులో ఉన్న మొత్తం వచ్చేస్తుంది. ఇంకా దీన్ని మంచిగా సింపుల్గా అంటే నేనైతే ఎండుమిర్చి వేసేసి ఇలా తాలింపు అయితే పెట్టాను. ఇలా కనుక చేసి మీ పిల్లలకు పెడుతూ ఉండండి, హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా నేనైతే ఇలా చేసినప్పుడైతే రైస్ ఏమీ తినను, ఒక పెద్ద బౌల్ నిండా కొంచెం ఎక్కువగానే సూప్ పోసేసుకొని తాగేస్తూ ఉంటాను.
వింటర్లో అలా చేసుకున్నా చాలా మంచిది. అండ్ ఇప్పుడు మునక్కాడలు అంటే ఇంకొక 1 మంత్ అలా ప్రెజెంట్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయిలెండి. మనకి ఇంకో 1 to 1.5 మంత్ అలా అయితే అంట మునక్కాడలు చాలా రేట్ తగ్గిపోతాయంట. మీ పిల్లలకి రెసిపీ చేసి పెడుతూ ఉండండి. అండ్ ఇంకా ఇంట్లోకి కొన్ని గ్రాసరీస్ కావాలని ఆర్డర్ పెట్టుకుందాము అనుకున్నాను. అసలు ఫస్ట్ ఏమున్నాయి ఏం లేవు మనం చూసుకొని లేనివి పెట్టుకుంటే బెటర్ కదా, అందుకే ఇంక అన్నీ చెక్ చేస్తూ ఉన్నానండి. అసలు ఏదైనా మర్చిపోతే అది ఎక్స్పైర్ అయిపోవడము, అంటే మనకి ఇప్పుడు నార్మల్గా బియ్యపిండి మనం ఇంట్లో పట్టించుకున్నాం అనుకోండి, దానికి ఏం ఎక్స్పైరీ డేట్ అలా ఉండదు. కానీ మనం ఇలా షాపుల్లో కొనుక్కున్న వాటికి చాలా వాటికి ఎక్స్పైరీ డేట్ ఉంటాయి కదా, నాకేమో ఎక్స్పైర్ అయిపోయాక వాడడం ఎందుకులే అలా అనిపిస్తూ ఉంటుంది. మీరేమంటారో కామెంట్ చేయండి. అంటే నార్మల్గా మైదా పిండి అయినా గోధుమ పిండి అయినా ఇలా ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్లు అలా రాసి ఉంటాయి కదా. మా అమ్మ ఏంటంటే అంటే బియ్యం పిండి పట్టించేసి ఫ్రిడ్జ్లో అంటే నార్మల్గా బయట కూడా పెట్టేసేదండి. ఏం కాదు ఎక్స్పైరీ ఏముండదు అలా అనేది. బట్ మనం షాపులో కొన్న వాటికైతే ఎక్స్పైరీ డేట్లు అలా ఉంటాయి కదా. అందుకే అసలు అమ్మ అంటే లాస్ట్ టైం కరీంనగర్ నుండి ఇంటికి వచ్చినప్పుడైతే ఎన్ని పాడేశానో, అన్ని కొంచెం పురుగు పట్టేసినా ఇంకా నాకు ఎందుకులే, మళ్ళీ పిల్లలు ఉంటారు కదా పిల్లలు తింటారనేసి ఇంకా అలా చేస్తూ ఉంటాను. అండ్ మా నాన్నగారి గురించి చాలా మెంబర్స్ కామెంట్ చేస్తున్నారు. డాడీకి అయితే ఇంకా షుగర్ అలానే ఉందండి, కానీ కరీంనగర్ వెళ్ళిపోయారు. చెప్పాను కదా కొన్ని బ్యాంకు పనులు అండ్ కొన్ని పనులు. అండ్ మా నాన్నకి ఏంటంటే ఇక్కడ ఉండడం ఇష్టం లేదండి. ఇప్పటి నుంచే ఎందుకులే, ఫ్యూచర్లో ఒకవేళ బాగాలేకపోతే అప్పుడు వచ్చి ఉంటాను అంటారు. ఇంకా మాకేమో అంటే నా దగ్గర ఉంటే ప్రశాంతంగా ఉండేదాన్నండి. ఇంకా అంటే అమ్మలు ఉన్నంత ఈజీగా నాన్నలు ఉండలేరు కదా. అండ్ దానికి తోడు మా డాడీకి ఫస్ట్ నుంచి కూడా అలవట్లేదండి ఎక్కడ ఉండడం కూడా, ఇల్లు అనేసి ఇంట్లోనే ఉంటారు. అండ్ మా డాడీకి కూడా కొన్ని ఇంకా బిజినెస్ పనులు అవి ఉంటాయి కదా. అండ్ ఇదైతే హాట్ వాటర్ బ్యాగ్ అండి, ఈ మధ్య అమెజాన్లో తీసుకున్నాను. ఎంత బాగా ఉందో అంటే పీరియడ్స్లో మీకు ఎవరికైనా స్టమక్ పెయిన్ వచ్చినా, అండ్ మొన్న చెప్పాను కదా మెడల్ నొప్పి వచ్చేసింది అలా అనేసి, ఇదికి ఏంటంటే ఈ హాట్ బ్యాటర్కి కొద్దిసేపు మనం అది ఛార్జింగ్ పెట్టుకోవాలి. అందులో ఒక లిక్విడ్ ఉంటుంది అనుకుంటా, మనం వాటర్ పోయాల్సిన పని ఉండదు. అది ఆటోమేటిక్గా వేడైపోయి ఎక్కువసేపు వేడిగా ఉంటుందండి. నిజంగా అసలు చాలా చాలా రీసెంట్ టైంలో అసలు ఫుల్గా యూజ్ అయింది ఈ ప్రోడక్ట్ అయితే. చాలా బాగా అనిపించింది. అంటే ప్రతి ఇంట్లో ఇది ఉండడం, హాట్ బ్యాగ్ అండ్ కూల్ ప్యాడ్ ఇవి ఉంచుకోవడం బెటర్ అండి. అండ్ మనకి ఏ అవసరం వచ్చినా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ త్వరగా వేడైపోతుంది అండ్ ఎక్కువసేపు కూడా ఉంటుందండి. సో ఎవరికైనా కావాలి అనుకుంటే ఇదైతే తీసుకోండి. మనకు అమెజాన్లో నార్మల్గా అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఆ ఓట్స్ తెచ్చుకున్నానే కానీ అస్సలు తినట్లేదండి. ఇంకా దాంతో మా పిల్లలకి ఏదైనా రెసిపీలు చేసి పెట్టాలి. పిల్లలకి మోస్ట్లీ రోజు ఏదో ఒక స్నాక్ ఇవ్వడానికే ట్రై చేయండి. అంటే నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇంకా అప్పుడప్పుడు ఇవితే అంటే రోజు ఏం చేస్తాను చెప్పండి, వాళ్ళకేమో కొంచెం స్వీట్ ఐటమ్స్ అలా నచ్చుతూ ఉంటాయి. నేనేమో ఎందుకులే షుగర్ అలా అనేసేమో స్వీట్ ఐటమ్స్ చేసి పెట్టాను. కానీ ఓపిక తెచ్చుకొని ఇంకా చేయాలి. ఇంక ఇదంతా సద్దరం అయిపోయాక యాక్చువల్గా మొన్న సంతకి వెళ్ళినప్పుడు నార్మల్ కార్న్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చానండి. అది తీసుకొచ్చి ఇంక వాళ్ళైతే వడలేద్దాము అనేసి కార్న్ వడ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వాళ్ళు తినడం తక్కువ, నేనే ఎక్కువగా తిన్నానండి. అంటే పిల్లలు 1-2 అంతే తినేశారు. ఇంకా కొన్ని ఎక్కువగానే చేశాను. అంటే మా డాడీ ఏం చెప్పారంటే, ఇంట్లో ఏది చేసినా కూడా ఫస్ట్ నువ్వు తిన్నాక పిల్లలకు పెట్టమ్మా అనేసి. అంటే మరి మా డాడీ అలా ఎందుకు చెప్పారో ఏంటో. ఇంకా ఏది చేసినా కూడా ఫస్ట్ నేను ఒకటి తిన్నాకే పిల్లలకైతే పెడుతున్నాను. బాగున్నాయండి. మా మమ్మీ ఉంటే అసలు అమ్మ అయితే, అండ్ మా సైడ్ ఇవైతే నార్మల్ కార్న్తో చేసుకునే వడలు అయితే చాలా స్పెషలు. అమ్మ అయితే చాలా బాగా చేసేది అసలు. ఇప్పుడు నేనే అన్నీ చేసుకోవాలి, నేనే అంటే ఎంత చేసుకున్నాండి, ఎంత ఫోకస్ పెట్టి చేసినా కూడా అమ్మ అంటే మన అమ్మ వాళ్ళు చేసినంత మంచిగా అయితే చెయ్యం కదా. కానీ ఫ్యూచర్లో మేబీ నా పిల్లలు కూడా, మన పిల్లలకి ఇంకా మనం అమ్మ అయినప్పుడు వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారేమో మా అమ్మ బాగా చేసేది అలా అనేసి. అందుకే ఇంకా ఫుడ్ విషయంలో వాటి విషయంలోనే అంటే నా మైండ్ని డైవర్ట్ చేసుకోవాలి, హెల్తీగా ఉండాలి, ఇదే ఉందండి. అండ్ నేను 100K అయిపోయారు సబ్స్క్రైబర్స్. ఇంకా సిల్వర్ ప్లే రాలేదా అని అడుగుతున్నారు. ఇంకా నేను అప్లై చేయలేదండి, అది మనం అప్లై చేసుకుంటే వస్తుంది. మెల్లిగా చేద్దాంలే ఇప్పుడు అనేసి ఇంకా చూడాలి, అప్లై చేయాలి. అండ్ ఒక Q&A వీడియో లాగా చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఎప్పుడో అనుకున్నానండి 100K అవుతే చేద్దాము అనేసి. షూర్గా మీరు అడిగిన క్వశ్చన్స్కి హానెస్ట్గా ఆన్సర్ చెప్తాము అనుకుంటున్నాను. ఒక్క క్వశ్చన్కి తప్ప, ఏంటంటే మా హస్బెండ్ శాలరీ, ఆ ఒక్క క్వశ్చన్కి తప్ప మిగతా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్దామని అయితే అనుకుంటున్నాను. నేను కమ్యూనిటీలో పోస్ట్ కూడా పెడతాను. మీరు ఎవరైనా అంటే ఎక్కువ
ఎక్కువ వచ్చిన కామెంట్స్కి అయితే రిప్లైలు అయితే ఇస్తానండి షూర్గా. అంటే హానెస్ట్గా ఆన్సర్ చెప్పడానికి, వన్ వర్డ్లో ఆన్సర్ చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే Q&A వీడియోనే పెడతాను. అది కమ్యూనిటీ పోస్ట్ కూడా పెడతాను, రేపన్న ఎల్లుండని పెడతానండి. మీకేమైనా తెలుసుకోవాలి, ఏ డౌట్లు ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి. ఇంకా ఇక్కడైతే వడలైతే చూసారు కదా, ఫస్ట్ నేనే తింటున్నాను. చాలా బాగున్నాయండి. అంటే స్వీట్ కార్న్తో చేసే వాటికంటే ఇలా నార్మల్ కార్న్తో చేసుకున్నవి బాగుంటాయి. ఇందులోకైతే ఇంకా అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఏంటంటే చికెన్ కర్రీ, మటన్ కర్రీ అలా పెట్టుకొని కూడా తింటారు. కర్రీ లేకపోయినా కూడా బాగుంటాయండి, కర్రీ పెట్టుకొని తిన్నా బాగుంటాయి. అండ్ మీకు బెంగళూరులో ఎక్కడ దొరుకుతున్నాయని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అంటే ఆదివారం రోజు మాకు ఇక్కడ సంత ఉంటుందని చెప్పాను కదా, ఆ సంతలో అవైలబుల్గా ఉంటున్నాయండి. 100 రూపీస్కి 6 ఇస్తున్నారు. మనకి ఇవైతే అస్సలు ఆయిల్ లాగవండి. ఇందులో మంచి గుణం ఏంటంటే ఆయిల్ అస్సలు కూడా లాగవు, అండ్ టేస్ట్ కూడా బాగుంటాయి. ఇంకా మా హస్బెండ్కి కూడా మాతో పాటు తిని ఆయనకు కూడా అలవాటు అయిపోయింది. ఆయన కూడా ఇష్టంగా తింటారు. ఇంకా ఆయన కోసం అయితే కొంచెం పిండి పక్కకు పెట్టేశానండి. ఎందుకంటే సాయంత్రం వచ్చిన వెంటనే వేడివేడిగా వేసిస్తే, అంటే ఇలాంటివి కొంచెం వేడిగా తింటే బాగుంటాయి కదా. పిల్లలకైతే వేసిచ్చాను. చెప్పాను కదా, మా చిన్నోడు ఒక 2 తిన్నాడు, పెద్దోడు ఒక 2 తిన్నాడు అంతే. ఇంకా మిగతావన్నీ కూడా నేనే తినేసానండి. ఇంకా రోజులైతే ఇలా గడిచిపోతూ ఉన్నాయండి. మీకు ఎవరికైనా అంటే చెప్తున్నాను కదా, Q&A వీడియో అయితే చేస్తానని, ఏదైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఇక్కడితో నేను చేస్తున్నానండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.